వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి జాతీయ రహదారి NH44 పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకు లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను TSRTC గరుడ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరో ప్రయాణికుడు దుర్మరణం పాలయ్యాడు. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏమైంది అయ్యా శ్రీనివాసులు? బస్సు నేను మా డ్రైవర్ తోలుతాను సార్. నేను పడుకున్న తర్వాత లేచి చూసారు కానీ బండి కలిగి ఉన్నది. మొత్తం నేను బస్సులోకి వెళ్ళి ఎప్పుడైతే గుర్తిందో అర్థంలోకి వెళ్ళి ఎగిరి కింద పడిపోయింది సార్. నాకేం అర్థం కాలేదు. అంతనే అంబులెన్స్ వచ్చి నన్ను అయితే తీసుకుపోయింది సార్. అంతవరకు నాకు తెలిసి ఎవరైనా చనిపోయింది రాయా? డ్రైవర్ చనిపోయాడు, అటెండర్ చనిపోయాడు సార్. నేను చెప్తాను సార్. ఇంకెవరైనా ప్యాసింజర్ ఒక ఆయన. మొత్తం ఎంతమంది బస్సులో ఉన్నది? 45 మంది ఉన్నారు సార్. చనిపోయిన వాళ్ళు ఎంతమంది? చనిపోయిన వాళ్ళు 3 సార్. మిగతా వాళ్ళంతా ప్యాసింజర్ ఎక్కడ వాళ్ళు? ప్యాసింజర్కి ఒక 10 మందికి దెబ్బలు తగిలితే అంబులెన్స్ తీసుకుపోయింది సార్. మిగతా బస్సులు అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఈరోజు రాత్రి 11:30 ఆ టైంలో గరుడ ఓలో బస్సు ముందర వెళ్తున్న ఒక చెరుకు ట్రాక్టర్కి పెట్టి ఇవ్వడం వల్ల గరుడ బస్సులో ఉన్న డ్రైవరు ప్లస్ క్లీనరు, అందులో ఉన్న ఒక ప్యాసింజరు చనిపోవడం జరిగింది. ఇంకా 10 మందికి గాయాలయ్యడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియవలసింది. ఇంకా ఎంతమంది దెబ్బలు తగిలినాయని కూడా తెలియట్లేదు ప్రజెంట్. ఇంకా ఇప్పుడు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటా ఉన్నాము. సార్, రోడ్డు మీద బస్సును తొలగించలేదు కదా ఇప్పటి వరకు. దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు సార్? రోడ్డు మీద బస్సు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అది ఓల్వో బస్సు కాబట్టి కొంచెం అబ్జర్వ్ అవి పట్టుకున్నాయని చెప్పేసి ప్రాబ్లం ఉందంటున్నారు. అవి దాదాపు ఇప్పటి వరకు ప్రాబ్లం ఏదో ఉన్నాయి. దానికి 4 గంటల సమయం నుంచి ట్రాఫిక్ జామ్ అయి సతాయిస్తుంది కదా సార్. మీరు బాగా కష్టపడుతున్నారు. అంటే ఈ టోల్ గేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? టోల్ గేట్ వాళ్ళు కూడా సపోర్టింగ్ చేస్తున్నారు కానీ ఇది కొంచెం దాని కెపాసిటీ అనేది తక్కువ ఉన్నట్టుంది. అది లాగడానికి దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఇది టోల్ గేట్ వాళ్ళ నిర్లక్ష్యమే సార్. తక్కువ కెపాసిటీ అనేది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం. తక్కువ కెపాసిటీ అంటే ఉన్న దాంతోనే మేనేజ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు. దాంతోనే నడుస్తూ ఉంది. ఇంకా వేరే మెకానిక్ వస్తున్నారు. మెకానిక్ వచ్చిన తర్వాత షాక్ అబ్జర్వర్ అవి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి తీసేసి అవి లైనర్స్ ఏదో ప్రాబ్లం ఉన్నాయంట మొత్తం అంతా. మెకానిక్ వచ్చిన తర్వాత ఒకసారి బోల్టాస్ లూజ్ తీసి దాన్ని ఇమీడియట్గా తొలగిస్తాం.